అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. నా బర్త్డేకి మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్తున్నారు. మరి అది ఏంటో నాకు తెలీదు. మా ఆయన నన్ను తీసుకెళ్తా అంటున్నారు. $10,000 7,920 రూపీస్ పడుతుందంట. చికెన్ కన్నా చీపే. నాకు ఏది కావాలంటే అదే ఓపెన్ చేద్దాం, ఊరికే ఎందుకు. సో నేను కూడా అంతే, నాకు శారీస్ పిచ్చి చాలా ఉంది. అందుకే వాళ్ళని చూపిస్తుంటే ఓకే చూపించండి అన్న. డిస్కౌంట్ లేదు కదండి, అందుకే వద్దు. దానికైతే షాపింగ్ అయిపోయింది. ఒక్క శారీ అని చెప్పాడు, కానీ నేను ఒక 5-6 శారీ సెలెక్ట్ చేసి అక్కడ పెట్టాను. ఆడు సర్ప్రైజ్ అని చెప్పి తీసుకొచ్చాడు, కానీ నేను వాడికి పెద్ద బొక్క పెట్టేలా ఉన్నాను. దునియాలో ఎవడెట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేటా. ఈ పూట గిడిచేరాదు, చూడాలి ఏమంటాడు, చూద్దాం తర్వాత. మొత్తానికైతే మా ఆయన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తీసుకొచ్చాడు. ఇక్కడ ఏం నాకు సర్ప్రైజ్ చేస్తున్నాడేమో నాకు తెలీదు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతోనే అనుమానస. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నా బర్త్డేకి మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్తున్నారు. మరి అది ఏంటో నాకు తెలీదు. మా ఆయన నన్ను తీసుకెళ్తా అంటున్నారు. సరే, మీరు కూడా వచ్చేసేయండి. మొత్తానికి అయితే కళామందిర్ తీసుకొచ్చాడు. నేనేమో ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, గోల్డ్ ఏమైనా కొనిస్తాడేమో అని. కానీ కళామందిర్ తీసుకొచ్చాడు కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలి, అది కూడా వద్దులే అని మళ్ళీ తీసుకెళ్ళిపోతాడేమో. సరే, కొన్ని శారీస్ అయితే కొట్టేద్దాం పదండి. వచ్చిందండి వయ్యారి. ఇక్కడైతే సారీ చాలా బాగుంది. ఎంత ప్రైస్ ఇది? 10,000 7,900. వావ్, 10,000 7,920 రూపీస్ పడుతుందంట. 1/12 అంటే 12 144. చికెన్ కన్నా చీపే. చాలా బాగుంది ఈ శారీ. ఇంకా చూపించండి. ఇది చాలా సాఫ్ట్ గా కొన్ని వస్తాయి కదా. సాఫ్ట్ జార్జెట్ వస్తుంది. ఓకే, జార్జెట్. బనారసా? ఓకే ఓకే. దీనిలో కలర్స్ ఉన్నాయా? కలర్స్ డిజైన్ పోతుంది. ఓకే. అదే టైప్ లో నియరెస్ట్ అదే డిజైర్ బ్లౌజా? డిజైన్. దీనికి బ్లౌజ్ లేదా? దానికి ఓకే. బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్. ఓకే. ఎంత ఇది ప్రైస్? 10,800 ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే. ఎల్లోకి బ్లౌజ్ లేదా? మరి కొన్నిటికి బ్లౌజెస్ ఉన్నాయి. అంటే రెడ్మెంట్ పెట్టినే ఉన్నాయి, అంటే కొన్ని అట్లా రెడ్మెంట్ బ్లౌజ్ ఉన్నాయి, ఫ్రంట్ లో ఇచ్చారు మేడం. ఆ చల్లేది. ఓకే. ఈ సారీ చాలా బాగుంది, కానీ నా దగ్గర చాలా రెడ్స్ ఉన్నాయి, సో అందుకే ఇది వద్దు. ఆఫర్ ఇంకేమున్నాయి ఆఫర్స్ లో ఒకసారి చూపించరా? ఇదైతే పక్కన పెట్టండి. రెడ్ వద్దు, బ్లాక్ వద్దు. నా దగ్గర చాలా కలెక్షన్ రెడ్ బ్లాకే ఉంది. సో అవి కాకుండా ఇంకేమైనా చూపించండి.
ఆర్గంజాలో థ్రెడ్ వర్క్. థ్రెడ్ వర్క్ వస్తుంది సారీ. ఇది వద్దులే, ఓపెన్ చేయొద్దు. మోడల్ ఓకే, ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది. మీ బ్లౌజ్ కాంట్రాస్ట్ యూజ్ చేస్తారు. కాంట్రాస్ట్. యాక్చువల్లీ 5 ఇది 30%. షిఫాన్లో ఏమన్నా ఉంటే చూపించరా? జార్జెట్లో చూపించు. రన్నింగ్ బ్లౌజా? కాంతా వర్క్. రన్నింగ్ బ్లౌజా? రన్నింగ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇట్లా బూతాలు వస్తుంది బ్లౌజ్ అండి. ఓకే, బ్లౌజ్ వచ్చి మీకు స్లీవ్స్ అనేది మీకు డిజైన్ వస్తుంది. కాంతా వర్క్ వస్తుంది. నాకు ఏది కావాలంటే అదే ఓపెన్ చేద్దాం, ఊరికే ఎందుకు. కేటలాగ్స్ లో ఇంకేమన్నా ఉన్నాయా? చాలా బాగుంది. 12,000 అలా. ఆఫ్టర్ డిస్కౌంట్ లేదా? డిస్కౌంట్ లేదు మనది. డిస్కౌంట్ కాదు. 12. ఓకే, చాలా బాగుంది. సో అన్న కట్టుకోను. సారీ కూడా స్మాల్ బూటాలు వస్తుంది. అవును, కొంచెం బ్రైడల్ వేర్ వచ్చింది మేడం. ఇది మంచి ఆఫర్లో ఉంది. ఎంత ఉంది ఆఫర్? చెప్తా. ఏం క్లాత్ ఇది? ఇది ప్యూర్ జార్జెట్ వస్తుంది మేడం. అవే ఒక్కసారి ఇట్లా రెడీమేడ్ బ్లౌజ్. రెడీమేడ్ బ్లౌజ్ చాలా బాగుంది మేడం. ఇదంటే మీనాకరి లైన్స్ వస్తుంది సారీలో. ఓకే, మంచి టిష్యూ సారీ అచ్చా. లైన్స్ బోర్డర్ చాలా బాగుంది. 12,000 మేడం. 30% డిస్కౌంట్. 13% డిస్కౌంట్ చేయండి. స్మాల్ బూటీ వర్క్ వస్తుంది మేడం. అది చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే మ్యాక్సిమం ఆఫర్లు ఇంత లేదన్నారు కదా యాక్చువల్గా. లేదని చూపించలేదు. ఆఫర్లో చూపించమన్నారు అని ఓకే, ఇది పక్కన పెట్టండి. ఆఫర్లో అడుగుతున్నాను ఏంటి ఇప్పుడు? ఇది ఆఫర్ లేదు కదా? కొన్ని పీసెస్ ఉంటాయి మేడం. మీకు డిజైనర్ పీసెస్ అన్ని రాదు. అవును, ఆర్గంజాలో వస్తుంది మేడం. ఆర్గంజా వర్క్ వస్తుంది. బ్లౌజ్ అనేది ఓకే. 6,500. 30% డిస్కౌంట్. మనకి షాప్కి వస్తే ఒక్కసారి నచ్చదు కదా పాపం. వాళ్ళ దగ్గర అన్ని శారీస్ ఓపెన్ చేయిస్తున్నాను, ఎందుకంటే లేడీస్లో ఉండేది మైనస్ ఏంటంటే అన్ని శారీస్ చూపిస్తున్నారు కానీ ఇంకా చూపించాలనిపిస్తుంది. సో నేను కూడా అంతే, నాకు శారీస్ పిచ్చి చాలా ఉంది. అందుకే వాళ్ళు చూపిస్తుంటే ఓకే చూపించండి అన్న. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. మీరు నన్ను తిట్టుకోకండి. అయితే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను, చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. నా దగ్గర ఈ కలర్ కూడా లేదు. ఇదైతే కన్ఫర్మ్ తీసుకుంటాను. ఇది స్టార్టింగ్ నేను వస్తుంటేనే మీకు చూపించాను కదా, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది కూడా తీసుకుంటున్నాను. ఇంకా చూస్తున్నాను, ఇంకా ఒకవేళ నచ్చితే ఇంకా తీసుకుంటాను. ఎంత ఇది ప్రైస్? యాక్చువల్లీ 8,500. 30% డిస్కౌంట్. ఓకే, చాలా బాగుంది. నైస్. డైలీ యూస్ కి శారీస్ కూడా చాలా మంచిగా ఉంది, అసలు కట్టుకున్నట్టే ఉండదు. ఎంత బాగుంది చూడండి, కలర్ కూడా చాలా బాగుంది. ఇది నాకు లైట్ కలర్స్ చాలా ఇష్టం, అలాగే బ్రైట్ కలర్స్ కూడా చాలా ఇష్టం. ఎన్ని శారీస్ ఉన్నా సరిపో. క్యాప్ బోర్డర్ వస్తుంది. బాగుంటుంది సారీ. సాఫ్ట్ లైట్ వెయిట్. ఓకే, సో మామూలు చేయొచ్చు. ఈ కలర్ ఉంది నా దగ్గర. This Bugatti offer. Shop for minimum 9,999 rupees and get free 10 gram silver on every shop. Offer valid only at Kalam's Day. ఎంత ప్రైస్? Contact 10 బిలియన్ ఉంటుంది. Terms and conditions apply. ఈ శారీ వచ్చి మనకి 3,740 రూపీస్ పడింది. కాకపోతే దీంట్లో ఇంకా 30% ఆఫర్ ఉందన్నమాట. సో మనం కళ్ళు మూసుకొని ఈ శారీ తీసుకోవచ్చు. జార్జెట్లో ఇంకేమన్నా ఉన్నాయా? అంతే. క్యాజువల్ యూజ్ చేసుకోండి. 1500. అయితే నచ్చాలి కదా. ఇది గద్వాల్ పట్టువా? ఓ, ఇది ఆరెంజ్ షేడ్. ఆరెంజ్ పళ్ళు వస్తుంది మేడం. ఓకే ఓకే ఓకే. ఎంత పడుతుంది ప్రైస్?
స్టార్టింగ్ ఏంటంటే మనకి 12 నుంచి 15-20 బిలో వస్తుంది. ఇది ఎంత పడుతుంది ఇది సారీ? 14,700. ఎక్స్క్యూజ్ ఏమండి ఒకసారి ఇటు రండి. ఇంకేం తగ్గించరా? ఇంకేం తగ్గించు. ఏంటండి ఇంత రేట్లు పెట్టేస్తే ఎలా కొనుక్కోవాలి? పర్చేజ్ చేసుకుంటే మీకు సిల్వర్ కాయిన్స్ ఇస్తారు. ఇప్పుడైతే ఇస్తారు, దాని తర్వాత అంటే మనకి కొంచెం తగ్గించుకోవచ్చు కదండి. చాలా కొనాలనిపిస్తుంది, కళ్ళు జిగ్గేయాలనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. మీరేమో ఇంత రేట్లు వేస్తే ఎలా చెప్పండి? కొంచెం డిస్కౌంట్ చేసుకొని మీ ఓనర్ కాల్ చేసి చెప్పండి. వీళ్ళేమో డిస్కౌంట్ చేస్తారా ఏమో తెలియదు, కానీ రేట్లు మాత్రము 12,000 అలా వేశారు. నాకైతే అనిపిస్తుంది డిస్కౌంట్ చేసి. కానీ ఈ ఉగాదికి ఆఫర్ మాత్రం మంచిగా పెట్టారు. 10,000 మనం పర్చేస్ చేస్తే ఆఫర్ ఏమన్నారు? 10 గ్రామ్ సిల్వర్ ఫ్రీగా ఇస్తారంట. ఎంతమంది పిచ్చోళ్ళు సిటీలో ఫ్రీగా తిరిగేస్తున్నారా? సో మనం కళ్ళు మూసుకొని ఇక్కడికి వచ్చి మనం ఏదో ఒకసారి తీసుకొని 10 గ్రామ్ సిల్వర్స్ తీసుకొని వెళ్ళొచ్చు మంచిగా. మీరు కూడా ఇక్కడ వచ్చి పర్చేస్ చేయండి. ఈ సారీ చూసారా, చైదేరి కాటన్ అంట, చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. మనం ఫుల్ డే దీన్ని మనము మంచిగా కట్టుకోవచ్చు అనమాట. సో ఇది సమ్మర్కి మంచిగా పనికొస్తుంది, నాకు నచ్చింది. ఫైనల్గా అయితే నేను ఈసారి 7,000 పడింది, ఈసారి 10,000 పడింది. సో ఈసారి కూడా తీసుకున్నాను, ఎంత ప్రైస్ అన్నా కూడా మంచిగా తీసుకున్నాను అనమాట. సో మీరు కూడా వచ్చి కళామందిర్లో షాపింగ్ చేయండి. చిన్న బార్డర్ చాలా బాగుంది, ఇది క్లాస్గా ఉంది. ఓకే, ఇది పక్కన పెట్టి ఇది కూడా ఓపెన్ చేయండి. బ్లౌజ్ అంటే మీకు రెడ్ కూడా వాడుకోవచ్చు. ఇది అప్పుడు ఇది పెద్ద బార్డర్ వచ్చింది, ఇది చిన్న బార్డర్ ఉంది. దాంట్లో మీకు డిజైన్ కదా ఆల్ ఓవర్ బూట్ అని. ఓకే, దీంట్లో ఈ 2 కలర్సే ఉందా? 4,000 పడుతుంది, తీసుకోవాలి కదా. డిస్కౌంటే ఇవ్వట్లేదు, మళ్ళీ అన్ని అది తీసుకో. ఇప్పటికి చూడండి ఎంత కొన్నాను. ఒక్కసారి తీసుకుందామని వచ్చాను, మా ఆయనకి బుక్క పెడదామని. ఇప్పుడేమో ఎన్ని సారీస్ తీసుకున్నా. ఆయన ఏమంటాడో ఏమో, బిల్లు కట్టేటప్పుడు తిట్టుకుంటాడేమో. పర్లేదు, తీసుకున్న తర్వాత వద్దు. బాగుంది కానీ అది డిస్కౌంట్ లేదు కదండి, అందుకే వద్దు. మీరు ఈ రేంజ్లో నాకు ఇంకా వేరే శారీ ఏమైనా చూపిస్తే బాగుంటుంది. ఆ రేంజ్లో ఆఫర్లో కొంచెం బ్రైట్ కలర్లో చూపిస్తే యూస్ అవ్వచ్చు. చాలా బాగుంది కదా సారీ. నా దగ్గర పట్టు సారీస్ చాలా ఉన్నాయి, కానీ ఈ కలర్ అయితే లేదు. అందుకే పర్టికులర్గా ఇదే శారీ కావాలి, ఇదే కలర్ కావాలి అని అడిగాను. బాగుంది, కానీ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఎక్స్పెన్సివ్ ఏం లేదులే, 12,000 ఉంది. ఓకే, తీసుకోవచ్చు ఆరామ్సే. నా దగ్గర ఈ కలర్ లేదు కాబట్టి తీసుకోవచ్చు. ఆల్రెడీ వర్క్ సారీ సెలెక్ట్ చేశాను, ఇదైతే కట్టిన తర్వాత మంచిగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మనకైతే షాపింగ్ అయిపోయింది. ఒక శారీ అని చెప్పాడు, కానీ నేను ఒక 5-6 శారీ సెలెక్ట్ చేసి అక్కడ పెట్టాను. ఆడు సర్ప్రైజ్ అని చెప్పి తీసుకొచ్చాడు, కానీ నేను వాడికి పెద్ద బొక్క పెట్టేలా ఉన్నాను. దునియాలో ఎవడెట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేటా. ఈ పూట గిడిచేరాదు. ఇంకొకసారి నాకు షాపింగ్ తీసుకురాడేమో, చూద్దాం రండి ఏమంటాడు. ఎన్ని శారీస్ మొత్తం? ఈ 4 మేడం, అది 7. అది ఇంకా చెప్పలేదు, ఆగండి. బాగుంది, ప్రైస్ కూడా బాగుంది. వద్దు, చాలా ఉంది నా దగ్గర పట్టు. ఇవైతే కొంచెం నాకు షూటింగ్స్ కానీ పనికొస్తాయి కదా. ఒక్కసారి తీసుకుందామని వచ్చాను, 6 శారీస్ అయింది. చూద్దాం ఎంత బిల్ అవుతుందో, ఎంత డిస్కౌంట్ ఇస్తారో ఏంటో. వద్దు వద్దు, ఫస్ట్ ఇది అమ్మనండి, తర్వాత చూద్దాం. మా ఆయన నన్ను షాపింగ్కి తీసుకురావడానికి భయపడతాడు, అడగడు, సర్ప్రైజ్ కూడా ఇవ్వడు. ఒక శారీ కోసం అని వచ్చాము, 6 శారీస్ తీసుకున్నాను. ఒకటి 7,000 అలా పడింది. ఎంత బిల్ అవుతుందో తెలీదు. కొంచెం ఇప్పుడు ఉగాది ఆఫర్ నడుస్తుంది కాబట్టి 10,000 చేస్తే 10 గ్రామ్ సిల్వర్ ఫ్రీగా ఇస్తున్నారు. దానికోసం ఏమన్నా మా ఆయన ఏమన్నా కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చేమో తెలీదు, చూడాలి ఏమంటాడు, చూద్దాం తర్వాత. నేను ఒక 40K వరకు పర్చేస్ చేసి ఉంటాను. ఇదిగోండి సిల్వర్ కాయిన్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది.
ఒక్క శారీ కోసం వచ్చాను, ఇంత షాపింగ్ చేశాను. కార్ ఎక్కిన 8 శారీసా? ఓ 7 శారీస్ 8 శారీస్ అంట. కార్ ఎక్కిన తర్వాత ఏమంటాడో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కాయిన్ అయితే మాత్రం మంచిగా వచ్చింది, కానీ ఇప్పుడు మా ఆయన లలలలలలా అంటాడేమో భయంగా ఉంది. ఇంకోసారి నన్ను షాపింగ్ తీసుకురాడు, అది మైండ్లో ఫిక్స్ చేసుకున్నాం. ప్రస్తుతానికైతే మనకి 8 శారీస్ వచ్చాయి కాబట్టి ఓకే చాలు. అలా ఏమన్నా అనుకోండి, ఒక రోజు మాట్లాడుకుంటారు, దాని తర్వాత ఎలాగో అలవాటు అయిపోతుంది. మొత్తానికైతే షాపింగ్ 40,000 చిల్లర చేశాను. మా ఆయన అయితే మూతిమ్మని పెట్టుకున్నాడు, కానీ ఓకే పర్వాలేదు. దాని తర్వాత నాకు తెలీదు శారీ ఒకటే తీసిస్తాడేమో అనుకొని అంత బిల్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ అన్నాడు. ఏంటి అంటే నువ్వు అసలు ఊహించుండవులే పదా అన్నాడు. అక్కడ ఎంత పర్చేస్ చేస్తానో అని నాకు తెలీదు. నేనైతే కొంచెమే చేస్తా. కొంచెం అంటే ఆయన ఒక 10 రూపీస్ అంటే నేను 5 రూపీస్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడే 40,000 బిల్ చేశాను కాబట్టి. అక్కడ నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టకుండా చాలా పిసినార్ లాగా ఉందాం అనుకుంటున్నా. చూద్దాం ఏం తీసిస్తాడో ఏంటో అని. నెక్స్ట్ టైం నేను ఇప్పుడు వెళ్ళి నాకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, మా ఆయన నాకేమో తీస్తా అంటున్నాడు కదా, దాంట్లో నేను మా ఆయనకి అస్సలు ఎక్కువ డిసప్పాయింట్ చేయకుండా మంచిగా ఆయన ఏం తీస్తే అది తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. నేనైతే సెలెక్ట్ చేయను, ఆయనకి ఏం నచ్చితే తీసుకుంటాను, లేకపోతే లేదు. సారీ, అక్కడ నేను వెళ్తున్నాను కదా, అక్కడి ప్లేస్ బట్టి అప్పుడు డిసైడ్ చేద్దాం, ఓకేనా? అప్పుడు నాకు నచ్చింది తీసుకోవాలో తనకు నచ్చింది తీసుకోవాలా అని. ఓకే రండి చూద్దాం. మొత్తానికి అయితే మా ఆయన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తీసుకొచ్చాడు. ఇక్కడ ఏం నాకు సర్ప్రైజ్ చేస్తున్నాడేమో నాకు తెలీదు, ఎగ్జైట్ గా ఉంది. పెద్ద వస్తువు అయితే మంచిగా అనిపిస్తుంది, చిన్న వస్తువు అయినా ఓకే, ఏదో ఒకటి ఇస్తున్నారు కదా అని అడ్జస్ట్ చేసుకోవాలి. చూద్దాం ఏం మంచి గిఫ్ట్ ఇస్తాడో. రండి. ఇట్లా బుట్ట టైప్స్ కావాలి. మొత్తం ఎంత పడుతుంది ప్రైస్? 2,83,000. ఓకే, ఇది చూస్తే మీకు నార్మల్ తక్కువ స్టోన్స్ ఉన్నాయి. ఓకే, గోల్డ్ ఎక్కువ ఉంది, స్టోన్స్ గోల్డ్ ఇది ఇలాంటి మీకు ప్లెయిన్ ఉంటుంది. ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత అయితే ఇదేంటంటే కొంచెం చిన్నగా ఉంది. ఇంకొక ఆప్షన్ కూడా చూస్తున్నాను, ఇది కూడా చూసాను, ఇది నాకు చాలా బాగా నచ్చింది స్టడ్స్లో. ఇంకా ఆప్షన్ కూడా చూడాలి కాబట్టి కింద కూడా వెళ్ళి బ్యాంగిల్స్ కూడా చూస్తాను. ఒకవేళ ఏది సెట్ అయితే అది తీసుకుంటాను. ఇది నాకు బాగా నచ్చింది. ఇప్పుడైతే ఒక డైమండ్ ఇయర్ రింగ్స్ ఒక టూ స్పేర్ చూసాను. 2 నచ్చింది, కానీ ఒకటే తీసుకోవాలి కాబట్టి నేను ఇంకొక ఆప్షన్ కూడా చూస్తున్నాను, బ్యాంగిల్స్ కూడా చూద్దామని. నాకు ఆ రెండిట్లో ఏది బడ్జెట్ తక్కువ అయితే అది తీసుకుంటాను. ఏది తీసుకుంటానో మీకు చూపిస్తాను నేను. మలబార్ గోల్డ్లో లాంగ్ నెక్లెస్ చాలా బాగుంది, ఒకసారి చూడండి ఎంత బాగుందో. అసలు చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్ ఉంది. ఆహా, కళ్ళు 2 సరిపోవట్లేదు. డబ్బులు ఉండాలి దేనికన్నా సరే, ఏం కావాలన్నా డబ్బులు కావాలి. ఇక్కడే ఉండాలనిపిస్తుంది, అన్ని కావాలనిపిస్తుంది, కానీ అంత సీన్ లేదు కాబట్టి మనకి ఏది కావాలో అది తీసుకొని వెళ్ళాలి కాబట్టి కిందకి వెళ్ళాం ఇప్పుడు. బ్యాంగిల్స్ బాగున్నాయి కదా, తీసుకొని వెళ్ళిపోదామా? కొడతారు మిమ్మల్ని నన్ను ఇద్దరిని. ఓకే, నాకైతే 2 బ్యాంగిల్సే కావాలి, నాకు 4 కావాలి కదా. ఇది ఇవ్వండి, సాలిడ్గా ఉంది. బ్యాంగిల్స్ అయితే చూసాను, మన బడ్జెట్లో అయితే లేదు, సో అందుకని మీకు ఇందాక చూపించాను కదా ఇయర్ రింగ్స్, ఇది డైమండ్ ఇయర్ రింగ్. సో ఇది నేను ట్రై చేస్తున్నా, 99% ఇదే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఒకసారి వేసి చూస్తే నా ఫేస్కి ఎలా ఉంటుందో చూడాలి. మంచిగా అయితే ఉంది,
ఓకే ఇది తీసుకుంటాను, బాగుంది కదా. ఓకే ఇది ఒకసారి ఫైనల్ చేయండి, ఎంతకి మనకి ఏమైనా డిస్కౌంట్ వస్తుందా, తగ్గిస్తారా? బ్యాంగిల్స్ కూడా అడిగాము, కాకపోతే మా బడ్జెట్లో అది రాదు కాబట్టి ఇంకా ఇది ఫైనల్ చేసాం. యాక్చువల్గా ఫస్ట్ ఇదే సెలెక్ట్ చేసాం, ఒకసారి చూద్దాంలే బ్యాంగిల్స్ అని చూసాము, కానీ మా బడ్జెట్లో అది లేదు. ఇది అయితే ఓకే, మీరు మంచిగా మాకు డిస్కౌంట్ చేసి ఇవ్వాలి. ఇదివరకు కూడా విజిట్ చేసి ఉన్నారు కదా? లేదు, ఈ మలబార్ ఇక్కడ ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. మలబారే ఫస్ట్ టైం, ఇక్కడ ఫస్ట్ టైం? లేదు, మలబారే ఫస్ట్ టైం, ఇక్కడికి ఫస్ట్ టైం. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం. షూర్. అలాగే నా యూట్యూబ్ ఛానల్ పేరు మీతోనే అనుమాన్స, చెప్పండి. ఓకే, మీతోనే అనుమాన్స. ఓకే, మీతోనే అనుమానస గారు. లైక్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫైనల్ ప్రైస్ 8,000 బిఫోర్ డిస్కౌంట్, ఆఫ్టర్ డిస్కౌంట్ 197 వస్తుంది. డైమండ్ వాల్యూ పైన డిస్కౌంట్ అనేది అవుతుంది దాంట్లో. ఓకే, ఇన్ ఫ్యూచర్లో మీరు మార్చుకున్నా కానీ దీని బైబ్యాక్ పాలసీ ఎలా ఉంటుందంటే 100% ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది. ఓకే, ఎక్స్చేంజ్ ఇన్ ద సెన్స్ ఇది మార్చి వేరే ఏదైనా తీసుకోండి. ఓకే, లేదు మీరు ఎక్స్చేంజ్ కాదు మనీ రిటర్న్ తీసుకోవాలి అనుకుంటున్నారు, గోల్డ్ వాల్యూ 98% వస్తుంది, డైమండ్ వాల్యూ 90% వాల్యూ వస్తుంది. 90%. Yes. ఓకే, అంటే 10% ఆఫ్ వాల్యూ డిడక్ట్ అవుతుంది. Okay. ఒకవేళ క్యాష్ తీసుకోండి. అయ్యో లేదండి, లేదు ఇక్కడే కదా మేము. దాల్ రైస్ జీరో. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. దీనికోసం నేమ్, ఫోన్ నెంబర్ ఉండేసి ఒక పాన్ కార్డ్ కావాలి, ఎవరిపైన పేరు ఫిల్ చేసి. మొత్తానికి బర్త్డే వస్తే ఇన్ని గిఫ్ట్స్ వస్తాయంటే రోజు బర్త్డే చేసుకోవచ్చు. మొత్తానికి శారీస్ అయితే వచ్చేసాయి, ఇప్పుడైతే గోల్డ్ కూడా వచ్చింది, హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే టు మీ. మంచిగా అనిపిస్తుంది. రోజు ఇలాగ బర్త్డే వస్తే బాగుంటుంది కదా, అని రాదు. సో అందుకని ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీతోనే అనుమాన్స. బాయ్.